ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందారం, మందారం, ఏమైంది అమ్మాయి గారు? రాత్రి ఏం జరిగిందో అంతా నీకు గుర్తుందా మందారం? అందరికీ పాలిచ్చి నేను తాగి పడిపోవడం వరకు గుర్తుంది అమ్మాయి గారు. ఆ తర్వాత ఏదో పెద్ద సౌండ్ రావడంతో భయపడి లేచాను. అప్పుడే తెలిసింది మనింట్లో బాంబు పెట్టారని. చాలా భయమేసింది అమ్మాయి గారు. నువ్వు సెక్యూరిటీకి టీ ఇచ్చే ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకో మందారం. మందారం, ముందు సెక్యూరిటీ వాళ్ళకి టీ ఇచ్చిరా, ఆ తర్వాత పాలిద్దు గాని. అమ్మాయి గారు, నేను టీ కాస్తుంటే విజయాంబిక దీపక్ కిచెన్లోకొచ్చారు. పాలడిగారు. నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి పాలు తీసుకొచ్చి వేడి చేయబోతుంటే పర్లేదు, ముందు సెక్యూరిటీ వాళ్ళకి టీ ఇచ్చిరా, ఆ తర్వాత పాలిద్దు గాని అని చెప్పి నన్ను పంపించారు అమ్మాయి గారు. అంటే పాలు అడిగిన వాళ్ళు పాలు తాగకుండా నిన్ను సెక్యూరిటీ దగ్గరికి పంపించారు అంటే నువ్వు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపలే ఆ టీలో మత్తుమందు కలిపారు. ప్లాన్డ్గా సెక్యూరిటీని మత్తులోకి దింపారు. ఆ తర్వాత ఆల్రెడీ నువ్వు స్టవ్ మీద పెట్టిన పాలల్లో మత్తుమందు కలిపారు. నువ్విచ్చిన పాలను వాళ్ళు తాగకుండా మనందర్నీ మత్తులోకి దింపాము అనుకున్నాక బాంబు పెట్టే దుండగులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అందరూ మత్తులో ఉంటారనుకుని ఎంటర్ అయిన దుండగుల్ని నేను చూసి రాజు కాల్ చేశాను కాబట్టి మనం బయటపడ్డాం. నిజంగా అత్తయ్య వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లే అయ్యుంటే రాజుని అభినందించాలి గాని ఇలా అనుమానించుండేది కాదు. అనుమానించారు అంటే అక్కడే వాళ్ళ మీద నాకు అనుమానం కలుగుతోంది మందారం. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అమ్మాయి గారు. బాంబు పెట్టిన వాళ్లతో అత్తయ్య గారు దీపక్ చేతులు కలుపుంటారు అమ్మాయి గారు. ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? వీళ్ళెవరు పిలిచారు? చెప్పాను కదరా నాయనా, శ్వేతతో నీ పెళ్లి ముహూర్తం పెడతానని. ఎవరిని అడిగి వీళ్ళని పిలిపించావమ్మా? ఇంకెవరిని అడగాలరా? ఆ సూర్యప్రతాప్ ఏం చేశాడో తెలుసు కదా. వాళ్ళ కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదని తెగదంపురు చేసుకుంటున్నావని తెగేసి చెప్పేశాడు. వాళ్ళ నాన్న అలా అంటుంటే కనీసం ఆ రూపాయినా లేదు, నా మొగుడు నాకు కావాలి, నేను నా మొగుడుతోనే ఉంటానని చెప్పిందా? లేదే. అలాంటప్పుడు నా కొడుకు మాత్రం ఏదో తప్పు చేసినట్టు శిక్ష ఎందుకు అనుభవించాలి అని వెంటనే పెళ్లి చేసేస్తే నువ్వు కూడా సంతోషంగా ఉంటావని ఈ నిర్ణయం తీసుకున్నాను. చెడ్డ పని చెయ్యాలంటే నలుగురిని అడగాలి కానీ మంచి పని చెయ్యాలంటే ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదని నేనే పిలిపించాను. ఇందులో తప్పే ఉందిరా? అమ్మా, పెద్దయ్య తెగదెంపులు చేసుకుంటున్నామనే ముందు ఈ గుమ్మంలోనే మోకాళ్ళ మీద కూర్చుని అమ్మాయి గారిని కోడలుగా స్వీకరించమని అడిగారు. అది మర్చిపోయావా? రాజు, మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధేయపడిన వాడు నెక్స్ట్ మినిట్లో ఎందుకు మారిపోయాడు? మీ అందరినీ నమ్మించడానికి, తన వైపు ఎలాంటి తప్పు ఉండకూడదు అనడానికి అలా ఒక అడుగు వెనక్కి తగ్గాడు అంతే. ఇంతకాలం ఆయనకి ఎలాంటి పదవి పరపతి లేదు కాబట్టి ఆయన కూతుర్ని నీ దగ్గర ఉండనిచ్చాడు. ఇప్పుడు ఆయన సీఎం కూతుర్ని నీ దగ్గర ఎందుకు ఉండనిస్తారు రాజు? మా పెద్దయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను. అమ్మాయి గారు నాకు దూరంగా ఉంటారేమో గాని తన ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. మీరు బయలుదేరండి. ఇప్పుడే కాదు, జీవితంలో ఇంకెప్పుడు ఇటువైపు రాకండి. వెళ్ళండి. నా కొడుకు తెలుగులోనే చెప్పాడు, అర్థమైనదా? బయలుదేరండి. మమ్మీ, బాంబ్ బ్లాస్ట్ జస్ట్ మిస్ అయింది కాబట్టి
రూప మన ముందు గంతులేస్తుంది. లేదంటే రూప శవం ముందు ఎవడైనా గంతులేసేవాడు. ఆ ముచ్చట కూడా తొందరలోనే తీరుతుందిలే దీపక్. సత్యం చెప్పరా. మేడం, వీడు రాత్రి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు మేడం. ఏంటి? కానీ కంగారు పడాల్సిన పని ఏమీ లేదు మేడం. మళ్ళీ పట్టుకొని వచ్చి కట్టిపడేశాం. కానీ ఈ ప్లేసు అంత సేఫ్టీ కాదనిపిస్తుంది మేడం. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అప్పటి వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోండి. సరే మేడం. దీపక్, ఆ రాఘవ మన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మళ్ళీ దొరికాడంట. వాడు గనక తప్పించుకుంటే మన బతుకులు బాంబులు లేకుండానే బ్లాస్ట్ అయిపోతాయి. పద అక్కడికి వెళ్దాం. పద మమ్మీ. అంటే రాఘవ ఇంతకాలం అత్తయ్య హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడనమాట. ఈ విషయం వెంటనే అమ్మకి రాజుకి చెప్పాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? రే నాయనా, ఏంట్రా ఇది? అమ్మా, నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ జన్మకి నా భార్య అమ్మాయి గారే. ఆ స్థానం మరెవరితోనో పంచుకోను. నువ్వు అంతగా శ్వేతకు పెళ్లి చేయాలనుకుంటే ఇంకెవరైనా మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయి. పెళ్లి ఖర్చులంతా నేనే భరిస్తాను. అంతేగాని శ్వేత కోసం అమ్మాయి గారి గొంతు కోయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వేం చేసినా అమ్మవు కాబట్టి భరిస్తున్నాను. అదే నీ ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉండుంటే చంపేసి ఉండేవాడిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.